హలో అండి అందరికీ. ఈరోజైతే మాత్రం యమ్మీ టేస్టీ ఫ్రైడ్ రైస్ చూసేద్దాము. ఫ్రైడ్ రైస్ కాకపోయినా బిర్యానీ అయినా అనుకోవచ్చు మీరు. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ కొన్ని టిప్స్ పాటించామంటే సరిపోతుంది. చాలామంది రైస్ కుక్కర్లో ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ సరిగ్గా రాదు అంటారు. అలాంటి వాళ్ళు తప్పక చూడండి. ఒక చిన్న టిప్ పాటిస్తే చాలండి. నేనైతే ఫస్ట్ బాండలు తీసేసుకున్నాను. కడాయిలో మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి బాగా మగ్గనిచ్చా అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ తర్వాత కొత్తిమీర పుదీనా ఆకులు కూడా వేసేసి బాగా మగ్గనిచ్చా అనమాట. తర్వాత నేనైతే ఏం చేశానంటే పక్కన వాటర్ పెట్టేసుకున్నానండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికోసము 1కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట. ఇదండి రైస్ కూడా నేను 2 to 3 మినిట్స్ ఆ కడాయిలో వేసేసి మగ్గనిచ్చా అనమాట. ఈ టిప్పు మాత్రం కంపల్సరీ పాటించారంటే హోటల్ స్టైల్లో బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత యమ్మీ బిర్యానీ అంటే ఒక్కసారి మాత్రం ట్రై చేయండి. రైస్ కుక్కరు పాడైపోతుందా అంటారు. అలాంటి వాళ్ళకి అలాంటి డౌట్స్ ఏమీ అక్కర్లేదు. చాలా బాగా వర్క్ అవుతుందండి. యమ్మీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోద్ది అనమాట. తప్పక ట్రై చేయండి. సూపర్గా వస్తుందండి. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.